ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము, మహాదినము రానే వచ్చింది. దానికి తాళగలిగిన వాడు ఎవరు లేరు. ఆ యొక్క కొండలతోనూ గుహలతోనూ బండలతోనూ మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? మా మీద పడండి, మా మీద పడండి అని. ఆయన సన్నిధిని, గొర్రెపిల్ల ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించండి అని పర్వతములతోనూ బండలతోనూ వారు బతులాడుకుంటూ ఉన్నారు. టు డై, టు ఎస్కేప్ ఫ్రమ్ ది ల్యాంబ్. ఆయన రాత్ నుంచి, ఆయన ఉగ్రత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు, పారిపోవాలని చూస్తున్నారు. అది సాధ్యమవుతుందా? అది సాధ్యమేనా? ఆలోచన చేద్దాం. ఈ యొక్క ఉగ్రత నుండి తప్పించడానికి మా మీద పడి ఆయన సన్నిధికిని, గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి. దాచేయండి, మమ్మల్ని దాచుకోండి, మా మీద పడండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచూ ఉన్నారు. ఫర్ ద గ్రేట్ డే ఆఫ్ హిస్ wrath is come, and who shall be able to stand? భయంకరమైన దినం ఇది. ఈ రోజున ఎవడు తప్పించుకోగలడు? ఎవడు తప్పించుకోగలడు? ఇంతవరకు దేవుని విమర్శ చేసి విసర్జించి, దేవుని దునుమాడి, ఆయన భక్తులను క్రూరముగా చంపి, వారు భయంకరమైన పరిస్థితులతో వారి లోకమును ఏం చేసి ఉన్నారు? ఏలి ఉన్నారు. కాబట్టి ఈ రోజున భయంకరమైన పరిస్థితి వారికి రానే వచ్చింది. యెషయా గ్రంథం 24:19 చూసినప్పుడు భూమి బొత్తిగా బద్దలైపోవచ్చు ఉన్నది. భూమి కేవలము తునకలైపోచున్నది. భూమి దద్దరిల్లుచూ ఉన్నది. భూమి మత్తుని వలె కేవలం తూలుచూ ఉన్నది. పాక వలె ఇటు అటు ఊగుచూ ఉన్నది. గాలికి ఇటు అటు కొట్టుకుంది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది. అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానం విని పారిపోడి గుంటలో పడును. గుంటను తప్పించుకుని వాడు ఉరిలో చిక్కును.